నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయ పార్టీలు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ 5 సంవత్సరాల్లో ప్రజల సమస్యలతో పాటు తన ప్రత్యర్థి పార్టీలకు కూడా అగ్ని పరీక్ష పెట్టే పరిస్థితులు ఎంచుకుంటారు అధికారంలోకి వచ్చిన పార్టీలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. ఈవేళ గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ పైన గత 5 ఏళ్లలో అనేక అక్రమ కేసులు కానీ, అనేక రకాలుగా దాడులు కానీ, అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిందనేది అందరూ తెలిసిన నగ్న సత్యం. మరి ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. మరి టీడీపీ కూడా ఆల్రెడీ రెడ్ బుక్ పేరుతో ఎవరైతే గత 5 ఏళ్లలో టీడీపీ పైన వెచ్చలవిడిగా వ్యవహరించారో, వెచ్చలవిడిగా దాడులు చేశారో వైఎస్ఆర్సీపీ నాయకులపైన టార్గెట్ పెట్టుకున్నారు. మరి టార్గెటెడ్గానే ఏపీలో ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ముందుకు కదులుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితులు. మరి వాళ్ళ ఒకరిపైన ఒకరు విమర్శల దాడి, తెలుగుదేశం వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏది కూడా ఒక రోజులో ఏది జరగదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నెల రోజుల్లోనే అన్నీ జరగాలంటే ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా సాధ్యపడదు. ఇంకా 5 సంవత్సరాల సమయం ఉంది. 5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే కొంత వ్యవధి సమయం తీసుకోవాలి, ఆర్థిక పరిస్థితులు సహకరించాలి. మరి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పుల్ని సరిదిద్దాలి. మరి అప్పులే తీర్చాలా, సంక్షేమ వైపు అడుగులు వేయాలా, ఎన్నికల హామీలు అమలు చేయాలా, లేకపోతే అభివృద్ధికి బాటలు వేయాలా? ఇది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న పెద్ద గుది బండ లాంటి పరీక్ష వెంటాడుతుంది వేళ. మరి వీటన్నింటినీ పక్కన పెడితే ప్రత్యర్థి పార్టీల్ని అనగదొక్కాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉండకపోవచ్చు. కానీ అనుచర గణంలో మాత్రం ఈ ప్రయత్న ఒత్తిడి పెంచినట్టు తెలిసింది. మరి అలాంటి పరిస్థితి వస్తే మరి వైఎస్ఆర్సీపీ పైన దాడుల ప్రక్రియ కొనసాగితే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా రియాక్షన్ ఉంటుందని చెప్పి నాయకులు బహిరంగంగానే వైసీపీ రాష్ట్ర నాయకులు ప్రకటిస్తున్నారు. ఇలా టీడీపీ వైసీపీ పరస్పరమైన విమర్శలు, దాడులు, రకరకాలుగా విధ్వంసం అంటే ప్రజల్ని, కేడర్ని రెచ్చగొట్టేలా విమర్శలు చేసుకుంటూ వెళ్తే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయి? పోలీసులు చేయవలసిన విధుల కంటే ఈ రాజకీయ పార్టీలు చేసుకునే గొడవలు, ఘర్షణలకి రక్షణ కల్పించే పనులు ఉండడమే ప్రధానంగా కనిపిస్తుంది తప్ప పోలీసులు స్వతహాగా చేయవలసిన విధులన్నీ కూడా పక్కకు పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 రోజులు దాటింది కాబట్టి హామీలు సంగతి ఏమైంది, హామీలు ఎందుకు అమలు చేయడం లేదు, చంద్రబాబు గారు చెప్పాలి, సూపర్ 6 ఏమైంది అని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రకటిస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పైన కూడా టీడీపీ నాయకులు ఎదురుదాడి స్టార్ట్ అయింది. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నో అక్రమాలు చేశారు. అక్రమాలని, ఆర్థిక పరిస్థితులు, అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు ఊపిగా చేసిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళా గాడిలో పెట్టడానికి టీడీపీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది, కేంద్రంతో సంప్రదింపులు జరుగుతుంది అని టీడీపీ నాయకులు విమర్శలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క పాపాలు పండే రోజు దగ్గరలో ఉన్నాయన్నట్టుగానే టీడీపీ నాయకత్వం భావిస్తుంది. ఏదేమైనా టీడీపీ వర్సెస్ వైసీపీ ఆంధ్రప్రదేశ్లో మరి కొద్ది రోజుల పాటు ఇప్పటివరకు ఘర్షణ వాతావరణం నెలకొని రానున్న రోజుల్లో ఇదే ఘర్షణ కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు భయభ్రాంతులకు గురే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ పరిస్థితులు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగితే గవర్నర్ ఏం చేయాలి అనే పరిస్థితులు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదు. కాబట్టి పరస్పరమైన విమర్శలు దాడి అయితే స్టార్ట్ అయింది. మరి విమర్శలకే సరిపెడతారా రాజకీయ పార్టీలు, లేదంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని తీసుకుని ప్రజల కోసమే అధికార పార్టీ టీడీపీ పనిచేస్తుందా, మరి ఏం చేయబోతుంది అనేది మరి కొద్ది రోజులు అయితే కానీ ఈ అధికార పార్టీ యొక్క ఎజెండా ఏంటో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల
నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్, 799 రూపాయలకి 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకి 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకి 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.